రాష్ట్రంలో రైతుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇవాల్టి నుంచి ఆందోళనలకు సిద్ధమయ్యాయి బీజేపీ బీఆర్ఎస్. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో రైతు పోరుబాట కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తుండగా అంకోలి గ్రామం నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపట్టబోతోంది. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు, రైతు బంధు, రుణమాఫీ అమలు చేపట్టాలని బీజేపీ రైతు పోరుబాట చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ సహా ఉమ్మడి జిల్లాలోని 4 ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని వచ్చే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా అన్ని గ్రామాల్లో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నిర్వహించబోతోంది. రాష్ట్రంలో రైతుల సమస్యలకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న ఈ ఉద్యమాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ రోజు విపక్షాలు ఆందోళనలు ప్రారంభిస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తెరలేపుతున్న పరిస్థితి ఉంది. బీజేపీకి సంబంధించి రైతు పోరుబాట పేరుతో ఈ రోజు ఆందోళన చేపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో బీజేపీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. రైతులకు సంబంధించి ప్రధానంగా ఈ రైతు సంబంధించిన భరోసా ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. పత్తి, సోయా రైతులతో పాటు చాలా మంది రైతులు ఇటీవల కురిసిన భారీ వర్షానికి పంట నష్టం జరిగింది. దాంతో పాటు పంటలు కూడా కొనుగోలు చేయడం లేదన్న ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. కాబట్టి రైతులను రైతు భరోసా ఇస్తే కొంత ఆదుకునే దిశగా ఉంటుంది. సమ్మర్ తర్వాత మళ్ళీ కాటన్ క్రాప్ కి రైతులు వెళ్తారు కాబట్టి రైతు భరోసాను ఖచ్చితంగా విడుదల చేయాలని ఒక డిమాండ్ బీజేపీ చేస్తుంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతులకు శుభవార్త చెప్తాం, రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ ఈ ఆందోళనని తీవ్రతరం చేయబోతోంది. ఇది కంటిన్యూస్ గా ఉండబోతుంది అన్నది బీజేపీ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు బీఆర్ఎస్ సైతం ఇదే ఇష్యూ మీద తీసుకుంది. రైతు భరోసా సంబంధించి రైతు కుటుంబాలను నేరుగా కలుస్తూ మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టబోతుంది. ఎలాంటి సమస్యలనే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్న దానిపైన సంతకాల సేకరణ పూర్తిగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చేసి అసెంబ్లీ సమావేశాల లోపు దీన్ని పూర్తిగా ప్రభుత్వానికి అందజేయాలి. రైతులకు సంబంధించిన ఇష్యూస్ పైన అన్నది బీఆర్ఎస్ సంబంధించి ఒక నిరసన కార్యక్రమాన్ని సంతకాల సేకరణ ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలానికి సంబంధించిన అంకోలి గ్రామం నుంచి వాళ్ళ ఈ రైతు సంతకాల సేకరణ నిరసన కార్యక్రమం అనేది ప్రారంభించబోతున్నారు. సో రెండు పార్టీలు ఒకేసారి ఇష్యూస్ ని తీసుకున్నాయి. ప్రధానంగా రెండు పార్టీలకు సంబంధించిన ఇష్యూ ఒకటే, రైతు భరోసాని విడుదల చేయాలి, రైతులకు అండగా నిలవాలన్నది ప్రధానమైన ఇష్యూ కాగా బీజేపీ మరో అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తుంది. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రైతు ఫసల్ బీమా యోజనలో ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి సో ఖచ్చితంగా దాని వల్ల రైతులకు చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల అతివృష్టి కానీ అనావృష్టి ద్వారా రైతులు నష్టపోయినప్పుడు ఫసల్ బీమా ఉపయోగపడుతుంది అన్నది ఒక ప్రధానమైన విషయాన్ని బీజేపీ చెప్తుంది. కాబట్టి రెండు పార్టీలు వల్ల రైతుకు సంబంధించిన భరోసా పైనే ఆందోళన చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.